నీట్ యూజీ పేపర్ మళ్ళీ లీక్ అయింది. ప్రదీప్, సిద్ధార్థ్, అన్షిక, రితిక్ అనే నలుగురు సూసైడ్ చేసుకుని చనిపోయారు. వీరు నలుగురు దే ఆర్ పీపుల్, దే ఆర్ నాట్ కాక్రోచెస్. సమాజంలో మనకు అన్యాయం జరిగిన, మనం ఎన్నుకున్న ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మనల్ని వేధించిన, ప్రభుత్వం మనకు అన్యాయం చేసిన, న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కుతాం. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ మే 15న ఒక కామెంట్ చేశారు. దేర్ ఆర్ యంగ్స్టర్స్ లైక్ కాక్రోచెస్ who are not getting employed in profession turn to social media RTI activism and they are becoming parasites on the society. Later on, Chief Justice has issued a clarification. I acknowledge the clarification. యువత బొద్దింకల, అన్నిటికీ ఇతరుల మీద ఆధారపడి జీవించే పరాణ బుక్కుల, నిరుద్యోగులైనంత మాత్రాన వారికి స్వాభిమానం, ఆత్మగౌరవం ఉండదా? వారు మనుషులు కాదా? ఈ రోజు యువతకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరు? అది యువత లోపమా, వ్యవస్థ లోపమా, ప్రభుత్వాల లోపమా? ఈజ్ ఇట్ సిస్టమిక్ ఫెయిల్యూర్ ఆర్ సక్సెసివ్ గవర్నమెంట్స్ ఫెయిల్యూర్ ఆర్ ఈజ్ ఇట్ యూత్ ఫెయిల్యూర్? ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ. ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్టార్ట్స్ విత్ 3 words: వి ద పీపుల్, ప్రజలమైన మేము. లార్జెస్ట్ యూత్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్ ఎక్కడుంది అని అంటే ఇండియాలో ఉంది. 37.1 కోట్ల మంది. ఈ 37.1 కోటి మంది జనం ప్రజలు, దే ఆర్ పీపుల్. సో ఈ యూత్ వి ద పీపుల్, ప్రజలమైన మేము అనేటువంటి ఎక్స్ప్రెషన్ లో భాగం. సో దే ఆర్ పీపుల్, దే ఆర్ నాట్ కాక్రోచెస్. 12 సంవత్సరాలు అధికారంలో ఉండి ఇన్ని కోట్ల మంది యువతకు వారి ఆకాంక్షలకు, ఆశయాలకు అనువైనటువంటి పాలసీలేమీ లేకుండా, ఒక నేషనల్ యూత్ ఎంప్లాయ్మెంట్ పాలసీ అనేటువంటి ఒక విధానం లేకుండా పూర్తిగా విఫలమై ఈ రోజు కనీసం నీట్ ఎగ్జామ్ ప్రాపర్ గా, ఫుల్ ప్రూఫ్ గా కండక్ట్ చేయలేక గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది, వ్యవస్థ ఫెయిల్ అయిపోయింది. నలుగురిని వాళ్ళ ప్రాణాలని పొట్టన పెట్టుకుంది. ఇది ప్రభుత్వం తప్పిదం కాదా? ఈజ్ ఇట్ నాట్ ఎ గవర్నమెంట్స్ ఫెయిల్యూర్? ఈజ్ ఇట్ నాట్ ఎ సిస్టమ్స్ ఫెయిల్యూర్? ప్రతి విషయానికి పెద్ద పెద్ద ఈవెంట్స్, బ్రాండింగ్స్. తమిళనాడుకి చెన్నై ఉండొచ్చు, కర్ణాటకకి బెంగళూరు ఉండొచ్చు, ఆంధ్ర రాష్ట్రానికి బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. స్లోగన్స్, సెల్ఫ్ ఎలివేషన్ స్పీచెస్ చేయటం తప్ప इन सारे अनुभवों को मैं जोड़ करके देखता हूं तो मैं कन्विंस हो चुका हूं. गलत हो सकता हूं, लोग लेफ्टिस्ट लोग तो मेरे धज्जियां उड़ा देंगे, मेरे बाल नोच लेंगे. मैं कन्विंस हो चुका हूं कि परमात्मा ने मुझे भेजा है. ఫోన్ తీసుకొచ్చి దానికి క్రేజీ పెరిగిపోయిందంటే ఆ సెల్ ఫోన్ వచ్చింది కాబట్టి ఆ సెల్ ఫోన్ కూడా నేనే తీసుకొచ్చా. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. కొడవలి పట్టుకొని కంకెలు కోసిన కొడవలి అలాంటి బిడ్డలు ఐటీ ప్రొఫెషనల్స్ గా తయారు చేసి ప్రపంచం అంతా పంపించానంటే నిజంగా కాంక్రీట్ గా, కన్స్ట్రక్టివ్ గా యూత్ ఆస్పిరేషన్స్ కి, వాళ్ళ ఆకాంక్షలు, ఆశయాలు నెరవేరటానికి ఏం చేసినాయి ఈ ప్రభుత్వాలు? స్కిల్ డెవలప్మెంట్ లేదు, జాబ్ క్రియేషన్ లేదు, ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్ లేదు. పెద్ద పెద్ద బ్రాండ్స్ అయితే ఉన్నాయి, స్లోగన్స్ అయితే ఉన్నాయి. స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా, ఇవన్నీ వాటి అబ్జెక్టివ్స్ నెరవేరినాయా? యూత్ ఆకాంక్షలు నెరవేరినాయా? యూత్ కి ఉద్యోగాలు వచ్చినాయా? అన్ఎంప్లాయ్మెంట్ తగ్గిందా? ఎవరి లోపం ఇది? సిస్టమ్ లోపమా? ప్రభుత్వ లోపమా? యువత లోపమా? మనకి క్వాంటిటీ కావాలి, క్వాలిటీతో పని లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత కొన్ని సంవత్సరాలుగా విద్యా వ్యవస్థను ధ్వంసం చేశాయి. 1000కి పైగా యూనివర్సిటీలు, 42,000కు పైగా కాలేజీలు, లక్షల మంది విద్యార్థులు, లా కోర్సెస్, ఇంజనీరింగ్ కోర్సెస్, మెడికల్ కోర్సెస్, టెక్నికల్ కోర్సెస్. ఎంతమంది ఎన్ని మార్కులతో పాస్ అయ్యారనేది ముఖ్యం, అంతేగాని ఎంతమంది విద్యావంతులయ్యారు అన్నది కాదు ముఖ్యం. ఎంతమంది క్వాలిటీ ఎడ్యుకేషన్ తో, నాలెడ్జ్ తో వచ్చారనేది కాదు ముఖ్యం. బేసిక్ కాంపిటెన్సీస్ ఉన్నాయా లేదా, మినిమం స్టాండర్డ్స్ వీళ్ళకి ఉన్నాయా లేదా అనే దాంతో పని లేదు. ఎన్ని వేల మంది, లక్షల మందిని సంవత్సరానికి మనం పాస్ చేశాం, పంపించేశాం అన్నటువంటిదే కావాలి. చీఫ్ జస్టిస్ బాధపడ్డారంటే అందులో అర్థం ఉంది. కనీసం అంటే బేసిక్ కాంపిటెన్సీస్ లేనటువంటి లాయర్లను, డాక్టర్లను, ఇంజనీర్లను ఉత్పత్తి చేస్తుంది వ్యవస్థ. ఇది ఎవరి పాపం? ఇది ఎవరి తప్పు? ఒకవైపు కోచింగ్ సెంటర్స్ అని చెప్పి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఈ కోచింగ్ సెంటర్స్ రాబందుల్లాగా పేదలను, మధ్యతరగతులను వాళ్ళను పీక్కు తింటూ ఉంటే, ఒక మోరల్ ప్రెషర్, సైకలాజికల్ ప్రెషర్ లో అనేక మంది యూత్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎవరి పాపం ఇది? వ్యవస్థ లోపం కాదా? ప్రభుత్వ లోపం కాదా? ఇన్ని లోపాలు మీ వెనకాల పెట్టుకుని హౌ కెన్ యూ డీహ్యూమనైజ్ యూత్? హౌ కెన్ యూ డిగ్రేడ్ యూత్? Youth has dignity.
ఇంకా వ్యవస్థలు ఎట్లా కుప్పకూలిపోయాయి, విధ్వంసం చేయబడ్డాయి అని అంటే RTI, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యంలో సమాచారం తెలుసుకోవడం అనేటువంటిది ఒక హక్కుగా ప్రజలకు దొరికింది. కానీ దానికి ఉన్నటువంటి అవకాశాలన్నీ నిర్వీర్యం చేసి, ఆ యాక్ట్ ద్వారా వచ్చే సమాచారాన్ని నిరుపయోగం చేసి, ఏది అడిగినా కూడా ఈ రీజన్ వల్ల ఇవ్వలేము, ఆ రీజన్ వల్ల ఇవ్వలేమని ఆ చట్టాన్ని నిర్వీర్యం చేయటం అనేది ఒకవైపు. మరొక వైపు జర్నలిజం అనేటువంటిది ఈరోజు జర్నలిస్టుల్ని ప్రస్టిట్యూట్స్ అని అంటున్నారు. ఎందుకు అనంటే అమ్ముడుపోయింది మీడియా వ్యవస్థ. 4th ఎస్టేట్ గా ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆయా పార్టీలకు అమ్ముడుపోయి దాసోహం అయిపోయి బాకాలు ఊదుతున్నటువంటి పరిస్థితి ఉంటే, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి ర్యాంకింగ్స్ లో 180 దేశాలలో ప్రెస్ ఫ్రీడమ్ ఉన్నటువంటి దేశాలు ఎక్కడ అంటే ఇండియాకి 151వ స్థానం. అంటే అధమ స్థానంలో, క్రింద స్థితిలో, అత్యంత జనాభా కలిగిన దేశం ప్రెస్ ఫ్రీడమ్ లో అంత క్రింద స్థాయిలో ఉంది. ఇలాంటి పరిస్థితిలో సామాన్యుల యొక్క సమస్యలు గాని, ప్రజలు ఎదుర్కొనే అన్యాయాలు గాని, జరుగుతున్నటువంటి అత్యాచారాలు గాని ప్రభుత్వం దృష్టికి, జనం దృష్టికి ప్రధాన మీడియా తీసుకురాలేని పరిస్థితిలో సోషల్ మీడియా ముందుకొచ్చి నిజాయితీ ఉన్నటువంటి యూత్ నిబద్ధతతో గళం విప్పి మాట్లాడుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు RTI యాక్టివిస్టులను చంపుతుంటే ప్రభుత్వం ఆ మర్డర్స్ ని ఆపలేకపోయింది. ప్రధాన మీడియా ఒక సైడ్ తీసుకుని జనం వైపు లేకపోతే దాన్ని సరిచేయలేకపోయింది. అలాంటి పరిస్థితుల్లో యూత్ ముందుకొచ్చి సోషల్ మీడియా యాక్టివిస్టులుగా, RTI యాక్టివిస్టులుగా ఉంటే వాళ్ళు కాక్రోచెస్, పారాసైట్సా? జస్టిస్ విఆర్ కృష్ణ అయ్యర్ ఒక మాట చెప్పారు, లా మస్ట్ బి ది షీల్డ్ ఆఫ్ ద పూర్ అండ్ ల్యాంప్ ఆఫ్ ది ఆప్రెస్. అంటే పేదవాళ్ళకి ఇది ఒక కవచం లాగా, అణిచివేయబడేటువంటి వాళ్ళకి ఒక దీపం లాగా ఉండాలి చట్టం అనేది అని వారు చెప్తున్నారు. నిజంగా ఈరోజు పేదలకు న్యాయం దొరుకుతుందా? పేదవాళ్ళు న్యాయాన్ని కొనుక్కోగలుగుతున్నారా? పేదవాడుగా ఉన్న వ్యక్తి సుప్రీం కోర్టుకి వెళ్ళి ఒక పిటిషన్ ఫైల్ చేయగలిగే అంత ఖర్చు పెట్టుకోగలుగుతాడా? అన్ని లక్షలు వెచ్చించగలుగుతారా? న్యాయం అనేటువంటిది పేదలకు ఎంత దూరం అయిపోయింది. మరొక వైపు ఎన్నికల ముందు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి ఎలాంటి జవాబుదారీతనం లేకుండా అధికారంలోకి వచ్చాక వాళ్ళు ఎగ్గొట్టితే అడిగే వ్యవస్థ ఉందా? నిలదీసి జవాబు చెప్పించగలిగే వ్యవస్థ ఉందా? ఆ రకమైనటువంటి సిస్టమ్ ఏమైనా ఉందా? ఇన్ని రకాలైనటువంటి సిస్టమిక్ ఫెయిల్యూర్స్, గవర్నమెంట్ ఫెయిల్యూర్స్, ప్రభుత్వ వైఫల్యాలు కనిపిస్తూ ఉంటే మనం మనుషుల్ని కాక్రోచెస్ అని, పారాసైట్స్ అని అంటూ ఉన్నాము. 1994లో రువాండాలో జీనోసైడ్ జరిగింది, అంటే మారణ హోమం జరిగింది. మెజారిటీగా ఉన్నటువంటి హుటీస్ టుట్సీలను ఇనింజీ అని అనేవాళ్ళు. ఇనింజీ అని అంటే కాక్రోచెస్ అని అర్థం. నాజీ జర్మనీలో జ్యూస్ ని డీహ్యూమనైజ్ చేస్తూ ఇలాంటి పదాలతో పిలిచేవాళ్ళు. ఈ రోజు ఇండియాలో ప్రశ్నించిన, అన్యాయాన్ని ఎదిరించిన ఏమంటున్నారు అని అంటే అర్బన్ నక్సలైట్స్ అని, యాంటీ నేషనల్స్ అని, కాక్రోచెస్ అని, పారాసైట్స్ అని అంటున్నారు. బీజేపీ అంటే దేశం కాదు, మోడీ అంటే ఇండియా కాదు. ఈ రోజు బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో అపోజిషన్ లేదు. ఉన్నటువంటి 3 పార్టీలు వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన, బీజేపీతో ఉన్నాయి. క్రెడిబుల్, రెస్పాన్సిబుల్ అపోజిషన్ పార్టీ ఏదైనా ఉందంటే అది లిబరేషన్ కాంగ్రెస్ పార్టీయే. ప్రజల తరపున, సామాన్యుల తరపున, పేదల తరపున, యువత తరపున ప్రశ్నించేది, పోరాడేది లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ. తప్పులను ఎత్తి చూపించేది లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ. రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి మేనిఫెస్టోతో పేదలు, మధ్యతరగతి, ముఖ్యంగా యువత, మహిళలు, రైతులు అందరి కోసం ఒక అద్భుతమైనటువంటి మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వస్తుంది. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వాలను యువత తరపున, సామాన్యుల తరపున డిమాండ్ చేస్తూ ఉన్నది. NTA, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని మాటిమాటికి ఈ నీట్ పేపర్లను లీక్ చేస్తూ పరీక్షలు ఫుల్ ప్రూఫ్ గా నిర్వహించే సమర్థత లేకుండా ఉన్నటువంటి ఏజెన్సీని డిజాల్వ్ చేయండి. స్వయం ప్రతిపత్తి కలిగిన, స్వతంత్రంగా పరీక్షలు నిర్వహించగలిగినటువంటి ఏజెన్సీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా నేషనల్ యూత్ ఎంప్లాయ్మెంట్ పాలసీ అనేటువంటిది ఒక పాలసీ తీసుకురావాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ RTIని నిర్వీర్యం చేసి, నిరుపయోగం చేసినటువంటి పరిస్థితిలో మళ్ళీ దాన్ని పునరుద్ధరణ చేసి సామాన్యులకు, ప్రజలకు, అందరికీ సమాచారం అందుబాటులోకి తీసుకురావాలి. జీడిపి ఎంత, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత, ఏ అంశంలో ఏ విధంగా ఎకానమీ అభివృద్ధి చెందుతుంది లేదా దిగజారిపోతుంది, క్షీణించిపోతుంది అనే ప్రతి అంశం కూడా యువతకు తెలియాలి, జనానికి తెలియాలి. కాబట్టి ఈ విధానాలు తీసుకురావాలి అని ప్రభుత్వాలను లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.
కాన్స్టిట్యూషన్ ప్రజలందరికీ లిబర్టీ, ఈక్వాలిటీ, డిగ్నిటీ, జస్టిస్, ఇవి యువతకు కూడా జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, డిగ్నిటీ అనేవి దక్కాలి. యూత్ డిడ్ నాట్ ఫెయిల్ ఇండియా. ఇండియా సిస్టమ్స్ డిడ్ నాట్ గివ్ సక్సెస్ టు యూత్. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వర్క్స్ ఫర్ ది సక్సెస్ ఆఫ్ ది యూత్. యువత గెలుపు కోసం, యువత భవిత కోసం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది.